మంత్రి పదవి విషయంలో తెలంగాణ కాంగ్రెస్ కురు వృద్ధుడు ఏఐసీసీకి రాసిన లేఖ సృష్టించిన పొలిటికల్ ప్రకంపనలు ఇంకా తగ్గలేదు. దాని రియాక్షన్లు కొనసాగుతూనే ఉన్నాయి. తన లెటర్లోని మ్యాటర్తో ఆ నేత ఇప్పుడు కొందరికి శత్రువుగా మారారు. ఓ ఎమ్మెల్యే అయితే ఏకంగా ఆయన్ను ధృతరాష్ట్రుడితో పోల్చడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఇంతకీ ఎవరా నేతలు? ఏ జిల్లా? లెటర్లోని మ్యాటర్ ఏంటి? మాజీ మంత్రి జానారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేత. మంత్రి పదవుల విషయంలో ఇటీవల ఈ పెద్ద ఆయన ఏఐసీసీకి రాసిన సిఫారసు లేఖ పొలిటికల్ గా కాకపుట్టించింది. తన లెటర్లో వ్యక్తుల విషయాన్ని ప్రస్తావించకపోయినా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలన్న వ్యవహారం రచ్చరాజేసింది. ఈయన తీరుపై పార్టీలో విస్తృత చర్చ జరిగింది. ఏఐసీసీ ముఖ్యుల దగ్గర పలుకుబడి రాష్ట్ర పార్టీలో గుర్తింపు ఉన్న నల్గొండ జిల్లా నేత జానారెడ్డి ఇప్పుడు ఉన్నట్టుండి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు వత్తాసు పలికేలా లేఖ రాయడంపై కొందరికి మండింది. చాలా కాలంగా కామ్గా ఉన్న నేత ఇప్పుడు సొంత జిల్లాను వదిలిపెట్టి పక్క జిల్లా నేతలకు పరోక్షంగా మద్దతివ్వటం విమర్శలకు తావిస్తోంది. ఈయన వ్యవహార శైలి ఎందుకో మారిందని అనుకుంటూ భిన్న రకాల చర్చలు సాగుతున్నాయి. కేబినెట్ లో బెత్తల బయట ప్రచారంలో ఉన్న పేర్లు ఒకటైతే జానారెడ్డి సిఫార్సు చేసింది మరొకటి కావటం వివాదాస్పదంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లాకు 5-6 మంత్రులు ఉండేవారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరూ లేరన్న విషయాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్, రంగారెడ్డి నుంచి ఒక్కొక్కరినైనా తీసుకోవాలన్న జానారెడ్డిపై కొందరు నేతలు మండిపడుతున్నారు. యాక్షన్ కు రియాక్షన్ ఉంటుంది. నల్గొండ జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మినిస్టర్ జానా అగ్గి మీద గుక్కిలం అవుతున్నారు. తనయులు జీవన్ రెడ్డిని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే, రఘువీర్ రెడ్డి నల్గొండ ఎంపీ చేసిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పక్కకు తప్పుకున్న ఈ పెద్దాయన ఇప్పుడు మళ్లీ క్రియాశీలకంగా మారి కొందరికి కొమ్ము కాయటం ఏంటనేది రాజగోపాల్ రెడ్డి క్వశ్చన్. ఇటీవల జరిగిన చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం సృష్టించాయి. తనలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని పదే పదే అడగటం చాలా బాధేస్తుందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 30 ఏళ్లు మంత్రి పదవిని అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మినిస్టర్ పోస్టు ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ఆగ్రహం వ్యక్తం చేయటం కాంగ్రెస్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు దుర్మార్గులతో పాటు ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి కూడా ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారంటూ చేసిన ఘాటు కామెంట్స్ కాంగ్రెస్ పెద్దాయన గుండెల్లో గొచ్చుకున్నాయి. భువనగిరి లోక్సభ స్థానం ఇన్ఛార్జిగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల కోసం పనిచేసే తనకు మంత్రి పదవి వస్తుందంటేనే కొందరికి ముచ్చెమటలు పడుతున్నాయన్నది ఈయన వాదన. రాజగోపాల్ రెడ్డి గల్లా ఎగరేసుకుని ఉంటాడే తప్ప అడుక్కునే పొజిషన్లో ఉండడంటూ తన మనసులోని ఉక్రోషాన్ని వెళ్లగక్కారు. పార్టీ కోసం పాటుపడిన తనకు మంత్రి పదవి ఇస్తే తప్ప అన్నది ఈయన ప్రశ్న. తన సోదరుడు వెంకటరెడ్డి మినిస్టర్ గా ఉంటే అదే ఫ్యామిలీకి రెండో పోస్టు ఇవ్వకూడదా అని నిలదీయటం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదని, తనకు ఆ కెపాసిటీ ఉందన్న వాదాన్ని వినిపించారు రాజగోపాల్ రెడ్డి. మొత్తంగా జానారెడ్డి లేఖ వ్యవహారంపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన క్రమంలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో, రాకపోతే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.